స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి ఎలా చేయాలో కూడా రాశాడు ఇక్కడ. హల్లెలూయా. ఆ స్తుతి విధానం ఏంటంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చేయండి, ఆయన కార్యములను జనములలో తెలియచేయండి. ఆయన ఏమైతే కార్యాలు చేశాడో, ఆయన ఏ కార్యాలు అయితే చేశాడో, సమరయ స్త్రీ ఎలాగైతే ప్రజలలోకి వెళ్ళి ప్రకటన చేసిందో, ఊళ్ళోకి వెళ్ళి ప్రకటించిందో, దేవుడు నీకు ఏ కార్యం చేశాడో, అది స్వస్థత నుండి విడుదల కావచ్చు, అది పాపము నుండి విడుదల కావచ్చు, అది శాపము నుండి విడుదల కావచ్చు, అది ఒకవేళ రోగము నుండి విడుదల కావచ్చు, ఒకవేళ అది ఏ సమస్య నుండి అయినా కావచ్చు విడుదల, ఒకవేళ అప్పుల సమస్య నుండి కావచ్చు, ఒకవేళ నీకు శాంతి లేని స్థితి కావచ్చు. ఏ స్థితిలో నుండి దేవుడు నీకు గొప్ప కార్యం చేశాడో ఆ కార్యాన్ని ఏం చేయాలంట? ప్రజలలో తెలియచేయుడి. ఆయనను గురించి పాడాలి, ఆయనను కీర్తించాలి.